బాగుంది ఇంతమందిని చూస్తా అంటే. నిజం చెప్తున్నా, ఎవరి కోసం పెట్టినా ఈ ప్రోగ్రాము? నా కోసమా? మీకోసం పెట్టిండేది. మరి మీకోసం పెట్టినప్పుడు మీ ఊరికి వచ్చేప్పుడు మీరు లేకపోతే ఎట్లా? నా కోసం వచ్చి తిరిగి అయిపోయినా ఓట్లేసి గెలిపించినారు మీరంతా. నా పని అడిగి అయిపోయింది. ఇప్పుడు వస్తాండేది మీకోసం. సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తా అంటే. మరి ఈరోజు అదే పనిగా మీ అందరి కోసం అని చెప్పి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాము. మీరు ఇంటికి వచ్చి చెప్పుకునే బదులు ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అదే మీ ఊరికి వస్తే బాగుంటుంది. సో దయచేసి మీ అందరికీ మైక్ ఇస్తా. చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య అయితే అదేవిధంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి సమస్య తీరుతుందని కాదు, మీ గ్రామానికి ఏది అతిపెద్ద సమస్య ఉందో ముఖ్యంగా దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సరేనా? ఏమ్మా ఓకేనా? రైట్. ఎవరు మాట్లాడవచ్చుకుంటున్నారు మొదటగా? ఏమ్మా నువ్వేదో చెప్పావుగా ఇందాక, నీకేదో చిన్న సమస్య ఉందని. చెప్పు మళ్ళా ఏందో అది చెప్పు. మళ్ళా భూములు ఉన్నాయంటే ఏం చేద్దాం చెప్పు. మళ్ళా భూముల్ని ఎవరికి రాపిస్తావు? కొడుకలు లేకపోతే నేను కూడా ఉన్నా, కొడుకులు అంటుండే మాటవాసికి అన్నాలే కానీ ఉంటే చూడు. మళ్ళా సపరేట్ అవడమో ఏదన్నా ఉంటే వీలైతే చేపించుకో, తర్వాత ఎక్కిస్తాము. ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి? నీ తెలియదు ఎంత ఉందో? ఏమన్నా ఎవరికైనా తెలుసా పెద్దామ గురించి? ఏమన్నా ఎంతమంది పిల్లలు ఉన్నారు? మళ్ళీ ఏం చేయలేమా? మళ్ళీ రాయిపిస్తుందా లేదా? ఆమె బాగా ఆమెది. నువ్వు గ్యారంటీ చెప్పండి అమ్మా. ఏమన్నా మాట్లాడతారా? ఊరు సమస్య ఏమైనా ఉందా మీకు? నీళ్లు కానీ రోడ్లు కానీ ఏమైనా మాట్లాడండి. ఏమన్నా మాట్లాడతా వద్దు. చెప్పమ్మా. అదే ఏదో ఉన్నింటుంది కదా దాంట్లో, ఎందుకు మానుకోమని అంటారు? ఎవరో ఎక్కింటారో ఏదో ఉన్నింటుంది. మళ్ళీ ఎవరినో ఎక్కిచ్చేదో ఏదో ఉంటుంది, సరిగా పని చేసిండవో ఏదో. నువ్వు అది నీకు చెప్పింటా కదా ఏందో ఆ రోజు నీ పని. ఏ అన్నతో? మళ్ళా చూడండి మళ్ళా ఏందో మళ్ళా దాని గురించి. ఎవరన్నా వేరే వాళ్ళు ఎక్కింటే నేను తీర్చలేనమ్మా, దాని గురించి నేనేం చేయలేను. ఎవరు నాకు తెలియదు, నేను కనుక్కోవాలి దాని గురించి. కూర్చోమ్మా. చెప్పండి అమ్మా. నేను మహిళ వాళ్ళకి లేకపోతే వదిలేండి. యో టార్చర్ పెడుతున్నారు. అవును మళ్ళా ఇప్పుడు పని చేసేది కూడా మీకు కష్టం అయితే కష్టం. ఇప్పుడు అవి లేకపోతే నీకు ఆ పని కూడా నిండదు కదా. వాళ్ళని ఏమనద్దండి. నువ్వు కూర్చో. ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడమే మనకి పెద్ద ఇది. వాళ్ళే లేకపోతే నీకు ఆ ఉద్యోగం కూడా ఉండదు. నేను ఒకటి చెప్తా చూడు, పనులు మాకు ఎక్కువైనా అవి అంటే ఆ పని చేసేదానికి ఇంకో 10 మంది రెడీగా ఉంటారు. దయచేసి ఫ్యాక్టరీ వాళ్ళని ఏమనొద్దండి. నీకు వద్దా చెప్పు, ఇంకా 10 మంది నీ వెనకలే కూర్చున్నారు, వాళ్ళు ఎక్కేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు నా పని నేను చేస్తున్నా ఊరు తిరిగి, నువ్వు నీ పని నువ్వు చేసుకోవాల్సిందేదే. మళ్ళీ ఇంకేముంటాయి? మళ్ళీ చేయండి, కష్టపడండి. మీకు అది కూడా వద్దంటే వద్దు. ఫ్యాక్టరీ వాళ్ళని ఒక మాట అనేదానికి లేదు. వాళ్ళు ఈ రోజు కానీ ఫ్యాక్టరీ లేకపోతే మనం ఎట్లుంది మన పరిస్థితి? చెప్పండి అమ్మా. అంటే నీకు ఊరి సమస్యలు ఏం లేవు, బ్రహ్మాండంగా ఉంది మీ ఊరు. ఏమ్మా సెక్రటరీ ఎవరిడా? పంచాయత్ సెక్రటరీ ఎవరిడా? ఏమన్నా తిరిగినారా? మొత్తము తిరిగావా? ఎక్కడేం సమస్యలు లేవా? చెప్పొద్దు. సమస్యలు ఉన్నాయా లేదా? అంతే ఉన్నాయి కదా. కూర్చోట్లయితే చెప్పండి. మీ నోటి నుంచి మీ ఊర్లో సమస్యలు రాకపోతే మాత్రం నేను తీర్చాను. ఏమ్మా మాట్లాడుతా? ఏమ్మా ఎక్కడుంది? ఇక్కడ నుంచి బడి మనకి పెట్టుకోరా బస్సు? లేదు, మన బస్సు ఆర్టీసీ బస్సు వస్తుంది. పొద్దున పూట పోతుంది, సాయంత్రం వచ్చి అటు చెప్తే అయిపోతుంది. అందరు మాట్లాడదండి. ఒకటి చెప్తున్నాడు కదా. నువ్వు కూర్చో అన్న, పోయి కూర్చోన్నా. నువ్వు
సాయంత్రం ఇప్పుడు వచ్చి సరిపోతుంది అన్న 11 పూట పోతాం. మాట్లాడతాలే ఎవరు రాసుకో, నేను డిపోతో మాట్లాడతా. ఈ డిపోనా ఆ డిపోనా? ఈ డిపో కదా, మాట్లాడాలి రాసుకో. నేను మాట్లాడతాలే డిపోతో, నేను మాట్లాడతా. ఇప్పుడు ఏది ఏ టైంకి వస్తాను, మీకు ఏ టైంకి కావాలా? 8 గంటలు సార్ మామూలు బస్. బడి ఎక్కడ ఉండేది, మీ బస్సు ఎక్కడ ఆగేది? ఒక నిమిషం మామూలుగా వస్తానే ఇప్పుడు మధ్యలో బంద్ చేసినారు. పొద్దున్న 7:30కు వస్తుంది, పిల్లల్ని ఎక్కించుకొని పొద్దున్నే 7:30కు వస్తుంది, ఎక్కించుకొని పోతుంది. సాయంత్రం అట్లా పోకుండా సార్ డిపో మేనేజర్ చెప్తే అయిపోతుంది. నేను మాట్లాడతాను, డిపో మేనేజర్ మాట్లాడతా. గుర్తు చేయండి, మీరు ఇంటి రోజు వస్తారు కదా ఇంటి దగ్గరికి, ఒక మాట చెప్తే నాకు అర్థం కాల. కూర్చో కూర్చో, కూర్చోండి కూర్చోండి, చెప్పమ్మా. అంగన్వాడీ దానికి పెట్టింటిని ఆయా రిజెక్టెడ్ చేసిన కేటగిరీ వేరే అని రిజెక్ట్ చేసిన మళ్ళీ అదే అవునమ్మా, వేరే వాళ్ళు ఎవరైనా అప్లై చేసి నింటారు, ఎవరు చేయలేదు. నీకెట తెలుస్తుంది? క్యాండిడేట్ వేరే వచ్చింది, అది క్యాస్ట్ వచ్చినాయి. రిజర్వేషన్ వచ్చి నింటుంది దానికి, అది క్యాన్సిల్ చేశారు. దగ్గరికి వచ్చింటే మనుషులు కలవడం కుదరలేదని చూద్దాంలే. మా రిజర్వేషన్ ఉంటే దానికి ఏం చేయలేం మనము, చూద్దాం. పోస్ట్ ఖాళీ కూర్చోండి చూద్దాం, మాట్లాడతాలే నేను దాని గురించి. ఏమ్మా చెప్పండి, ఇంకా మాకు సమస్య ఉంది సార్. చెప్పు. మాకు ఒక 40 మంది ఉన్నాం సార్. మాకు గొర్రెలు కాసుకోవడమే మాకు జీవనం సార్. మాకు స్థలం ఏం లేదు సార్, భూములు ఏం లేవు సార్. మాకు గొర్రెలు కాసుకోనికి దొడ్లకు మాకు స్థలం గవర్నమెంట్ భూమి ఎంతో మాకు ఇస్తే మేము దొడ్లు పెట్టుకుంటాం సార్. మీరు ఇప్పుడు దానికోసమే ఉపయోగపెట్టుకుంటారని మాకేమి అది చెప్పు. మేము ఎప్పటి నుంచో అదే మాకు జీవనం. ఉండిండొచ్చు, నువ్వు పోతావు ఇప్పుడు గొర్రెలు కాసుకోవడానికి పోతావు నువ్వు. లేదు సార్, మళ్ళీ నువ్వు మాట్లాడుతు కూర్చో. పెద్ద వచ్చినాడు ఎందుకు గొర్రెలు కాసుకోవడానికి వచ్చినట్టు. నువ్వేం పని చేస్తున్నావు చెప్పు. బీటెక్ గ్రాడ్యుయేట్. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు నాకు? మాకు ఉండేది అది ఒకటే వృత్తి. నువ్వు ఇప్పుడు పోతావంటే చెప్పు, నేను ఇప్పిస్తా నీకు, మీ నాయనకి కాదు. మా నాన్నకి అదే సార్, మా నాన్న. కూర్చో, నువ్వు చెప్పు. నువ్వు పోతున్నావు అంటే ఏదో చెప్పినావు కదా, నేను పని చేసేదే దాంట్లోనే అన్నావు కదా. నీకు కావాలంటే లోన్లు ఉన్నాయి తీసుకో, నువ్వే పెట్టుకుంటావంటే. ఇంకో సమస్య ఉంది సార్. ఇవన్నీ నేను తీసుకోను, ఇవన్నీ చెప్పు. బీటెక్ గ్రాడ్యుయేట్ సార్ నేను. అదాని సిమెంట్ లో జాబ్ అడుగుతున్నాను సార్, లేడు ఎవరిని. అదాని సిమెంట్ లో జాబులు అంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి. నా దగ్గరకు రోజు 100 అప్లికేషన్లు వస్తున్నాయి. ఆడైతే ఫుల్ అయిపోయినాయి, ఇంక లేవు అక్కడ. అట్లా ఎట్లా అంటే ఇంక నేనేం చేసేది? వాళ్ళు కొత్త వ్యాన్ నుంచి తీసుకొస్తారు. లోకల్ గా ఎక్కడైనా సార్ మాకు జీవనాధారంగా మాకు ఉండాలని అడుగుతున్నాం సార్, రిక్వెస్ట్ చేసుకున్నాం. చాలా మందికి ఇప్పిస్తున్నాము, ప్రయత్నం చేస్తానే ఉన్నాము, ఇప్పిస్తానే ఉన్నాము ఉద్యోగాలు. బీటెక్ అంటే అది పెద్ద ఇదే అయిపోయింది చూడు. ఇప్పుడు పోతావు ఇప్పుడు నువ్వు పని చేయి, చదువు పక్కన పెట్టేసి నేను లోన్ ఇప్పిస్తా. 200 గొర్రెలు 300 గొర్రెలు ఎన్ని ఇస్తారన్న లోన్? ఎంత ఇస్తారన్న గొర్రెలకి? అదంతా నేను లోన్ ఇప్పిస్తా, చేస్తావా? లోన్ కావాలంటే మనకు ఓన్ ల్యాండ్ ఉండాలి కదా సార్. కనుక్కుందాము అన్న, అదేదో ఉందన్న కదా, కొత్తది వచ్చింది కదన్న దానికి. సార్ ఇది బీసీ కార్పొరేషన్ ఇంకా అది స్టార్ట్ కాలేదు సార్. దాంట్లో సబ్సిడీ వస్తుంది సార్, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1.25 వస్తుంది సార్. యూనిట్ కాస్ట్ 1.25 సార్. నీకు వస్తాయి, నువ్వు రెడీ అంటే చెప్పు, నీకు ఇప్పిస్తా. అది సెల్ఫ్ ఇదే కదా, అది కూడా. ఎక్కడ సార్ అంత కొండంత సోలార్ పడుతుంది, గాలి ఫ్యాన్, అది విండ్ మిల్స్ పడుతున్నాయి. ఏముంది సార్ మేము వచ్చే కాలంలో. సో చేసుకోవాలి. లేదు సార్, చేసుకోనికి అవకాశం వదిలేసి ఇంకా మళ్ళీ అట్లయితే. నీకు నేను ప్రయత్నం చేశా, అది చేసుకుంటా అంటే చెప్పు, నీకు ఇప్పిస్తానని. నువ్వు చేసుకోలేనంటే నేనేం చేసేది చెప్పు. ఉద్యోగాలు కష్టమైపోయింది. అందరూ బీటెక్, నేను బీటెక్ అమ్మా, నేను ఇంజనీరే. ఏం చేస్తున్నా? మీ కాలువలు బాగున్నాయా, మీ రోడ్లు బాగున్నాయా, తిరిగి నేను కూడా అవే చేసేది. అర్థమైందా? ప్రయత్నం చేయాల్సిందేదే బీటెక్ కి. మనం ఏం చేయలేము దానికి. అప్లై చేసినావా? ఎన్ని రోజులైంది నువ్వు అప్లై ఆపేసి? ఎన్ని రోజులైంది నీది? మళ్ళీ 24 బ్యాచ్ అయిపోతేనే ఎక్కియాలా. 23 బ్యాచ్, 22 బ్యాచ్, 21 బ్యాచ్, 20 బ్యాచ్, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సో నువ్వు ప్రయత్నం చేసుకో ఫస్ట్. నువ్వు ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ నా దగ్గర, నువ్వు చదివినావు కదా, నీకు అన్ని వచ్చు కదా, పాస్ అయినావు కదా, మళ్ళీ నువ్వు కేపబిలిటీ ఉండాలి నీకు తెచ్చుకునేదానికి. అంటే మనం లోకల్ గా మనకు ఉన్నాయి సార్ ఎంఎన్సీ కంపెనీలు. లోకల్ గా ఎంఎన్సీ కంపెనీస్ గురించి కాదు, లోకల్ గా నీకు అప్రెంటిస్షిప్ నేను ఇప్పిస్తా. పోతావా? పోయినాక నీ బాధ్యత అక్కడ నువ్వు తెచ్చుకుంటావో లేదో. అర్థమైందా?
నీకు 6 నెలలకో నువ్వు పోయినావు ఆల్రెడీ అప్రెంటిస్షిప్ కి. నీకు అప్రెంటిస్షిప్ వచ్చేటప్పుడు నేను చేస్తా, దాని తర్వాత నీ బాధ్యత తెచ్చుకుంటావో లేదు, సరేనా? అయినా నీకంటే ముందు దాదాపు నా దగ్గర 100 అప్లికేషన్లు ఉన్నాయి. సో నువ్వు 101 అప్లికేషన్ అవుతావు, అర్థమైందా? అది రైట్. చెప్పండి అమ్మా. నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారిడా దాయా ఎక్కడ ఉంది మీకు సమస్య ఎలక్ట్రికల్ ది? ఎక్కడ? ఏ కొత్త రూమ్ లో? అవును, వాళ్ళు అయిపోలేదు అప్పుడు. పట్టించుకోలేరు కానీ మామూలు ఇంత ముందు మన గవర్నమెంట్ లో వేసిన రూమ్ లోకి కొన్ని వాళ్ళకి ఏమంటే తనకి పుట్టింగ్ పడవను అసలు. ఏం పోయి చూసినారా? ఏమి సమస్య ఎక్కడ? ఎన్ని ఇల్లులు ఉన్నాయి అక్కడ? అన్ని ఇల్లులు పెట్టుకుని ఎట్లా మనం చేయకోకుండా? ఎవరు లేరా ఇప్పుడు ఆడ? జగన్ కాలనీ కాదు, ఇక్కడ ఈ పక్కన కొత్త రూమ్ లేవు, ఒడ్డు వాళ్ళ ఇక్కడ ఇక్కడ ఈ పక్క ఉన్నాయి కదా, ఫోన్ లేవు కదా కొన్ని చోట్ల. మీ ఇంటికా ఉన్నాయా? ఆమెకు మైకి చెప్తుందేమో. ఉండండి, వాళ్ళని మాట్లాడండి. మాట్లాడమ్మా. ఎప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సార్. ఎందుకు లాగలేదు? కొత్త లైట్లు కూడా బిగించారు, దాని కలెక్షన్ అయితే ఇవ్వడాలే. మీరందరూ ఆడున్నారా? ఉన్నాం సార్, మేము అక్కడే ఉంటాం. ఏం సమస్య ఏమి చెప్పు ఇప్పుడు దానికి? ఎందుకు లాగలేకపోతున్నా? అది ఫండ్ ఇస్తే లాగుతామని చెప్పినాం. లేదు సార్, అట్లా బిల్లులు కట్టే వాళ్ళు కూడా మీరు అధికారులు ఫోన్ ఇట్లీ మీరు అధికారులతో గొడవ పెట్టుకునేదంటే వెళ్ళిపోండి నుంచి. అడగండి అంటే ఇట్లా అడుగుతూ ఇట్లా అంటారు. నువ్వు సరిగ్గా మాట్లాడు, నువ్వేం గొడవ పెట్టుకోకర్లా, గొడవ పెట్టుకోవద్దు. మళ్ళీ ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలే? ఇంటి దగ్గరికి నీకు అంత సమస్య ఉంటే ఆయన వదిలేసి నీకు అంత కోపం. చెప్పాయా ఎప్పుడు లోపల ఎప్పుడు చేస్తావు దీన్ని? మాట్లాడు మళ్ళీ. మీ ఎవరు లేరా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి? లైన్ మెన్ మీ ఇద్దరు ఎవరు రాలేదా? వాళ్ళు ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదు ఈరోజు? ఏ మీటింగ్ వెళ్ళినాడు నాకు తెలియదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు రావట్లేదు, లాస్ట్ మీటింగ్ కూడా రాలేదు. ఎవరైనా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరు? ఏంది స్టాఫ్ ని పంపించేదట ఇట్లా అమ్మాయికి? ఏం తమాషగా ఉందా? మొన్న కూడా రాలేదు కదా ఆ మీటింగ్ కూడా. ఇది 2వ మీటింగ్, నువ్వు రాకోకుండా ఉన్నావు. నాకు అవన్నీ తెలియదు. అంటే నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే నువ్వు నా మీటింగ్ వదిలేసిపోతే ఎట్లా? నాకు అవన్నీ తెలియదు. నెక్స్ట్ మీటింగ్ కి నువ్వు లేవంటే మాత్రం నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా. ఇది 2వసారి నువ్వు లేవు ఇక్కడ. నాకు ఇమీడియట్ గా అయిపోయి నాకు దాని గురించి మాట్లాడి చూడు. అభయస్థం ఏందన్నా? ఇది మళ్ళీ ఇంకో పెన్షన్, ఇది వేరే పెన్షన్. ఇది అభయస్థం అంటే అన్నా ఉన్నావా ఇక్కడ? దాన్న ఓకే ఓకే. మళ్ళీ తర్వాత ఇప్పుడు కంటిన్యూ 500 ఇచ్చేవాడు, 500 పర్ మంత్ ఇచ్చేవాడు సార్. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అది అమౌంట్ వాళ్ళు ఏదైతే కట్టారో వాళ్ళు తప్పకుండా తిరిగి రీపే చేస్తారు సార్. ఈ అమౌంట్ కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ లో. అంటే సంథింగ్ దే హావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినారు సార్, అదే రీపే చేస్తారు సార్ వాళ్ళు. ఓకే 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 ఓకే. మా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటే దానిపైన తీసుకున్నాక చెప్తాం దాని గురించి, సరేనా? అవునమ్మా అన్నా. యో మీరందరు అట్లా బాండి, మీకేం పని ఇక్కడ? బాండి అందరు బాండి, చెప్పండి అమ్మా. మహిళా పొదుపు సంఘంలో ఉంది సార్. ఆమెకు నేను వివోఏ సార్. ఇక్కడ అందరితో అభయస్థం కట్టించాను సార్. వాళ్ళకు పెన్షన్ టైం వచ్చేసి ఈయనమ్మా నీ గురించే చెప్తా అండి. దీను ఆమెకు 2020కే పెన్షన్ టైం అయింది సార్, కానీ పెన్షన్ రావట్లేదు సార్. ఆమె మామూలుగా రెగ్యులర్ గా కడుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఆమెకి రెగ్యులర్ పెన్షన్ కిందకి వస్తుందా లేకపోతే ఈ అభయస్థం దాని కిందకి? అభయస్థం కింద పెన్షన్ సబ్మిషన్ సార్. ఏదో ఒకటే కదా అన్న. 14 acres ఆఫ్ ల్యాండ్ ఉంది సార్. మీకు భూమి ఉందా అమ్మా?
ఆమె పేరు మీద లేదు. మార్చుకున్నారా? లేదు సార్. లేదంటాను. ఇప్పుడు ఏందన్నా నెక్స్ట్ ఈమెకి ఎట్లా? ఆమెకు 2020కి పెన్షన్ టైం సార్ పీరియడ్ వచ్చేసింది, కానీ పెన్షన్ రాలేదు సార్. ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన కొత్త పెన్షన్లు చేసుకోవాలి సార్. ఓ పని చేయమ్మా, మార్చి నెల తర్వాత మీకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, అప్పుడు అప్లై చేసుకోండి. ఈమె సార్ 14 acres ఉండేది పెద్ద ఆవిడ సార్. 14 ఎకరాలు ఉంటే రాదమ్మా మీ పేరుతో. ఆ? కూర్చో. 4 years అయింది సార్ నాకు కార్డులు ఇచ్చాము. నాకైతే ఒక సెంటు ఏమ్మా ఎక్కించచ్చా వీళ్ళని కూడా అన్నా? చెప్పండి. అది వాళ్ళ తమ్ముడు దాంట్లో ఉన్నారు సార్ ఫస్ట్. అప్పుడు వాళ్ళు రైస్ కార్డు 14 acres ఉంటే పోతానని చెప్పినారు. అది పోయింది సార్. తర్వాత అది మార్పించుకున్నారు, వాళ్ళు రైస్ కార్డు లేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అవును సార్, చేశాను సార్. చేసి 2 నెలలు అయింది సార్ నేను. అది సో ఓ పని చేయమ్మా, నువ్వు కూర్చో, ఈసారి చేపిద్దాంలే. మార్చి తర్వాత కొత్త వస్తున్నప్పుడు ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు తీసినారంట కదా మీరు, భూమి సపరేట్ అయినారంట కదా, చేద్దాంలే అన్న. ఏమ్మా చెప్పండి అమ్మా. ఇంకా చెప్పు, మళ్ళా మాట్లాడతావా? నువ్వు తిట్టనంటే నీకు మైక్ వేసా, నువ్వు తిట్టినావంటే వాడిని నేను ఇయ్యను నీకు మైక్. నాకు కూడా తెలుసమ్మా, నాకు ఎంత కోపం వస్తాను అనుకున్నావు నువ్వు నీ కోపం చూసి. ఏమ్మా చెప్పండి అమ్మా. क्या माँ कुछ बात करते, कुछ है गांव का, कुछ बात करना है? ఏమ్మా ఏం లేవా మీ అందరికి? ఊరు బ్రహ్మాండంగా ఉందా? మీ స్కూల్ ఎట్లున్నాయి ఏదన్నా చెప్పండి. స్కూల్కి ఒకసారి పోయినారా? చెప్పు, ఏందో మైక్ లో చెప్పు. ఏందమ్మా? మా జాబులు నేను ఒకటి చెప్తా చూడు. జాబులు ఆల్రెడీ చాలా మంది ఎక్కున్నారు, కేవలం ఈ ఊరని కాదు చుట్టుపక్కల ఊళ్ళో అంతా. వాళ్ళు ఇంకా కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకా కొత్త ఫ్యాక్టరీలు కట్టాల్సిండేదే, లేదంటే ఉన్నోళ్ళని తీసేసి మీ వాళ్ళని ఎక్కించాలా. అయినా ప్రయత్నం చేద్దాం. అందరికి జాబ్లు ఇక్కడ దొరకాలంటే దొరకవు కదమ్మా. చూద్దాం, నా దగ్గర ఆల్రెడీ అప్లికేషన్లు వస్తానే ఉన్నాయి. మీ పిల్లలు ఎవరుంటే పంపించండి, ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? వాళ్ళు ఎవరు రాకోకుండా మీరు వచ్చి అప్లికేషన్లు ఇచ్చినారంటే వాళ్ళ రెజ్యూమేలు వేస్ట్. ఆ పిల్లోలు రావాలా, వచ్చి అడగాల, ఇంటి దగ్గరికి వచ్చి ఏదంటే మేము ప్రయత్నం చేస్తాం. కానీ అయినా నేను ఈ మార్చి తర్వాత నాకు కొంచెం టైం ఇవ్వండి. మార్చి తర్వాత ఒక జాబ్ మేళా లాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు మీరు వచ్చి దాంట్లో ప్రయత్నం చేసుకోవచ్చు మీ పిల్లోళ్ళు. నేను చెప్తా డేట్, ఏ డేటో మార్చి నెల తర్వాత ఉంటుంది, జూనో జూలైనో ఎప్పుడో. సో ప్రయత్నం చేద్దాం దాని గురించి కూడా. అందరికీ ఉద్యోగాలు వస్తాయని కాదు, ఓ 10 మందికి వచ్చినట్టే కదా. సో ప్రయత్నం చేద్దాము. మార్చి తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నా. రోంత టైం ఇవ్వండి నాకు, ఎందుకంటే కంపెనీలతో మాట్లాడాలా. కేవలం ఇక్కడే కాదు, హైదరాబాద్ కంపెనీలో, వేరే రాష్ట్రంలో ఉన్న కంపెనీలో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని బంగపోయి వచ్చి పెట్టండి మాకు జాబ్ మేళా లాంటిదని అడగాల. సో టైం పడుతుంది. నేనైతే ప్రయత్నం చేస్తున్నా. నాకు కొంచెం టైం ఇవ్వండి ఉద్యోగాల నుంచి. అర్థమైందమ్మా? ఇందాక కూడా ఆ పిల్లోడు వచ్చాడు. ఈడి ఆ పిల్లోడు ఆడున్నాడు, అప్పుడే పోయింటాడు. ఇంకా నన్ను చెప్పిండు, నచ్చినది పోయింటాడు. నేను చెప్పినాడు లేదు ఇడా. కానీ చేసినారన్నా ఆల్రెడీ ఒకసారి అన్నోళ్ళందరూ కలిసి అన్ఎంప్లాయ్మెంట్ సర్వే కూడా చేశారు. బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మామూలు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, అవంతా మా దగ్గర ఉంది. వచ్చినావా? డాడీ బోర్డులే ఎందుకు? ఈ ముస్లాం ఇందాక ఇక్కడ కూర్చోండి కదా, వాళ్ళ ఆయన వచ్చి అప్పుడే తీసుకున్నారు. దాని పని అయిపోయింది, పురాం పదాన్ని బాయ్. రైట్ చెప్పా.